చెప్పినట్టుగా అల్లు అర్జున్ అంటాడు నా నిర్లక్ష్యం లేదు. మరి ఎవరిదుంది? ఆడికి పోయినోళ్ళదుందా? మీ నిర్లక్ష్యమే. మీరు నిర్లక్ష్యంగా పోయే విషయాన్ని అక్కడ ఆ లోకల్ ఏసీపీకో, సీఐకో తెలియజేయకపోవడం వల్ల నేనొస్తున్నా సంధ్యా థియేటర్‌కి పలానా టైంకి అంటే వాళ్ళు దానికి సంబంధించిన యంత్రాంగం ఏర్పాటు చేసేటోళ్ళు పోలీస్ యంత్రాంగాన్ని. శాంతి భద్రతల ఇష్యూ రాకుండా తొక్కేసలాట జరగకుండా చూసుకుంటోళ్ళే. మీరు ఏది చెప్పకుండా సడెన్‌గా వచ్చి నువ్వేదో సడెన్ సర్ప్రైజ్‌లు ఇస్తే మరి ఎవరిది? నీ నిర్లక్ష్యం కాకపోతే ఎవరిది? ప్రీమియర్ షోకి వస్తున్నట్టు పోలీసులకు థియేటర్ యాజమాన్యానికి ముందే చెప్పా. మరి చెప్తే ఎవరికి చెప్పినావు చెప్పరా? అది ఎట్ట చెప్పినావు? ఫోనా? కాగితమా? ఎవరైనా మనిషి వచ్చి చెప్పిండా? మరి ఇన్ని చెప్పాక రూ. 25,00,000 డబ్బులు ఎందుకు ఇచ్చినావు? నీ పశ్చాత్తాపంతోనే ఇచ్చినవాట కదా! మరి ఇన్ని జరిగాక ఎందుకు ఇచ్చినట్టు? తొక్కిసలాట మహిళ మృతి ఘటనతో నాకు సంబంధం లేదు అని అల్లు అర్జున్ చెప్పిండు. తనపై కేసు కొట్టేయాలని హైకోర్టులో పిటిషన్ ఏసిండు. అంటే హైకోర్టులో కేసు కొట్టేయటానికి చెప్తారా? నిజంగానే సంబంధం లేదు. అది చెప్పండి మరి. సరే కోర్టు కోసం చెబితే తప్పు లేదు. ఏదో ఒక రకంగా కేసు నుంచి తప్పించుకోవాలి కాబట్టి. అసలు ఉందా లేదా నైతికత అనేది ఉంటదిగా మొరాలిటీ. ఆ మొరాలిటీ ప్రకారం మీరు పోవటం కరెక్టేనా? పోతే ఇన్ఫర్మేషన్ లేకుండా పోవటం కరెక్టేనా? ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎవరికిచ్చారు? ఇచ్చినోళ్ళు ఏం చేశారు? ఆ ఏరియా ఏసీపీ క్లియర్‌గా చెప్పిండు మాకు సమాచారం లేకుండా వచ్చిండు అని చెప్పి. మీరు ఎవరికిచ్చారు? ఏం కాగితం పెట్టారో చెప్పండి? ఎవరికైనా ఫోన్ చేసి చెప్పారా? కాగితం పెట్టారా? నేనొస్తానా అని. పెడితే అది బయట పెట్టండి అయిపాయే.